సోషల్ మీడియా ఎస్ అంటే మనకి మీకు సినిమాల మీద ప్రభావం ఉంటుంది. సినిమాల ప్రభావం జనం మీద ఉంటుంది. జనం అనుకున్నదే సినిమాలు తీస్తుంటారు, జనాల్లో జరిగేదే సినిమా తీస్తుంటారు. రెండు మ్యూచువల్ ఇది జరుగుతుంటాయి అనమాట. మీరు ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటిది మీరు అబ్జర్వ్ చేసారో లేదో తెలియదు, కానీ మామూలుగా సెక్సువల్ రిలేషన్ అనేది ఒకే వైఫ్ అండ్ హస్బెండ్, లేదు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, లేదు కో లివింగు, ఇంతవరకే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు సెక్సువల్ రిలేషన్స్ అనేది లేదు. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో వచ్చేటువంటి సీరియల్స్ ఇవన్నీ చూస్తే ఏదైతే సమాజం నిషేధించిందో ఆ రకమైన సెక్సువల్ కంటెంట్ ఉండేటటువంటి సీరియల్స్, ఆ రకమైనటువంటి యూట్యూబ్ సీరియల్స్ వస్తూ ఉన్నాయి. మీరు గమనించి అల్లుడు అత్త ఈ మధ్య చాలా వీడియోలు, అంటే సమాజంలో ఒక రాబోయేటటువంటి ఒక మార్పు, కొత్త మార్పు వస్తుందని దీంట్లో చూపిస్తున్నారో, లేకపోతే దాంట్లో ఇట్లా ఉన్నాయి కాబట్టి జనాలు అటు పోతున్నారు అనేది నీడ్ ఫర్దర్ రీసెర్చ్. అంటే నిషేధించిన సమాజం అంగీకరించినటువంటి దీని మధ్య సెక్సువల్ రిలేషన్స్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు మీరు బాగా గమనించారంటే మనకు ఒక అంటే మేము చిన్నపిల్లలకు ఉండేటప్పుడు హోమోసెక్సువాలిటీ లేకపోతే సేమ్ జెండర్ సెక్స్ అనేది ఇట్స్ అ టాబు. ఈరోజు అది లీగల్ అయిపోయింది, ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవచ్చు. ఈరోజు ఈ సిచ్యువేషన్ రావడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ల ముందు ఈ రకమైనటువంటి సినిమాలు వచ్చాయి, ఈ రకమైనటువంటి సీరియల్స్ వచ్చాయి, ఉమన్ సీరియల్స్ మనిషి సమాజంలో రాబోయేదానికి అది రిఫ్లెక్ట్ అవుతుందో లేకపోతే ఏడో వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు అనేది ఫర్దర్ రీసెర్చ్. కానీ సమాజం ట్రెండ్స్ అయితే దానికి అంటే ఇది న్యాచురల్ అనేటటువంటిది, వరుస కాని వాళ్ళతో సెక్సువల్ రిలేషన్ అనేది న్యాచురల్ అనేటటువంటి విషయం ఈ మధ్య మీడియా అంతా వస్తూ ఉంది. మరి మీడియాలో వచ్చిందంటే హీర్ అండ్ దేర్ కేసులు జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ ఐ నో ద కేస్ వేర్ అత్త అల్లుడు వాళ్ళిద్దరూ యాక్ట్లో ఉండగా ఆ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ముగ్గురు తీసుకొని వచ్చింది. ఇది నేను చెప్పేది 15 years బ్యాక్. అది ఈరోజు అది పెద్ద న్యాచురల్ అనేటట్టు సోషల్ రెడీనెస్ అనుకోవచ్చు, దాన్ని రెడీనెస్ కదా ఏమైనా పనిచేస్తుందేమో అనుకోవచ్చు.